ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ స్టీరింగ్ మీద అండ్ దెన్ మనం మన లెగ్స్ వచ్చేసి యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ మీద సో, ఇట్లా మనము సెన్స్ ఆర్గన్స్ ఐస్ వచ్చేసి మన చుట్టూ ఉన్న రోడ్‌లో ఉన్న ట్రాఫిక్‌ని అన్నిటిని మానిటర్ చేస్తూ హారన్ సౌండ్స్ వింటూ ఇలా మనం ప్రతీదీ మనము మన కంట్రోల్‌లో మన బ్రెయిన్ కంట్రోల్‌లోకి తీసుకొని ట్రాఫిక్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాం కదా! సో, మనం అదంతా కూడా ఎలా చేయగలుగుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రెయిన్ అండ్ ద స్టోర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ ద మెమరీ అండ్ ఎప్పుడు ఏ గేర్ యూజ్ చేయాలి ఇవన్నీ కూడా మనం మన మెమరీలో స్టోర్ చేసుకున్న గైడ్లైన్స్ అండ్ దానిని ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి ఇప్పుడు ఎవరైనా మన ఎదురుగా వస్తే బ్రేక్ వేయాలి అని మనము తెలుసుకుంటాం కార్ సడన్గా బ్రేక్ వేయాలి అని సో ఇప్పుడు అలానే ఇప్పుడు మనకి ఎప్పుడో మన మెమరీలో అది స్టోర్ అయ్యి ఉంటుంది. కానీ అప్పటికప్పుడు మన కళ్ళు చూసిన వెంటనే ఎవరో ఒక మనిషి వెళ్తున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు సడెన్‌గా అన్నప్పుడు, వెంటనే మన బ్రెయిన్ అలర్ట్ చేస్తుంది బ్రేక్ ప్రెస్ చేయాలి అని. సో, వెంటనే విల్ ప్రెస్ ద బ్రేక్. సో, అలా కార్ అక్కడికి ఆగిపోతుంది. సో, అట్లా మనం కారు మనము ఎలా డ్రైవ్ చేయాలి, ఏంటి అనేది హౌ వి ఆర్ యూజింగ్ అవర్ బ్రెయిన్, హ్యాండ్స్, లెగ్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు అవర్ మెమరీ. మనం ఏవైతే గైడ్‌లైన్స్, ట్రాఫిక్ గైడ్‌లైన్స్ అన్నీ మనం ఎట్లా ఫాలో అప్ చేస్తూ ఉంటామో, అంత పర్ఫెక్ట్‌గా మనం చేయగలుగుతున్నామో, సో, ఇది కూడా అలాగే వర్క్ అవ్వాలి అనంటే, మనం ఆల్రెడీ దీనికి ఇచ్చే ప్రాంప్ట్ బట్టి చేసుకుంటూ వెళ్తుంది వర్క్. ఆ ప్రాంప్ట్‌లో భాగంగా ఏ టూల్ యూజ్ చేయాల్సొస్తే ఆ టూల్ యూజ్ చేస్తూ ఉంటుంది.